వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా జీవం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా సృష్టిమేవ నాస్తి. అంటే ఎందుకు స్టార్టింగ్ ఇలా ఏం చెప్పాను? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, అటువంటిది స్త్రీ లేనిది మన జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, సృష్టి లేదు. అటువంటి స్త్రీని మీరు గౌరవించకపోయినా పర్లేదు, బాధించకండి ప్లీజ్. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ చెప్పారు. ఎందుకు? వివేకానంద రెడ్డి హత్య కేసులో 2021 జూన్ 9న కల్లూరి గంగాధర్ రెడ్డి ఎందుకు చనిపోయాడు? అతను అందులో కీలకమైనటువంటి సాక్షి. తర్వాత 2019 డిసెంబర్ 6న నారాయణ యాదవ్ ఎందుకు చనిపోయాడు? అతను అందులో కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసు సంబంధించి. నెక్స్ట్ కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వయసు 57 సంవత్సరాలు, అతను ఎక్యూజ్డ్, అనుమానితుడు. ఎప్పుడు చనిపోయాడు? సెప్టెంబర్ 3, 2019న ఎందుకు చనిపోయాడు? తర్వాత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మొన్న చనిపోయాడు, కుర్రాడు, జనవరి 10, 2025 చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నెక్స్ట్ వాచ్మెన్ రంగాన్ని నిన్న మార్చి 5న చనిపోయాడు. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి 2025 మార్చి 5న మంచి చనిపోయాడు. అండ్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణి. వైఎస్ భారతి వాళ్ళ నాన్న పులివెందుల ఆసుపత్రి ఉంది. ఈవెన్ వివేకానంద హత్య కేసులో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, తర్వాత దస్తగిరి, లైక్ వీళ్ళు వచ్చేసి మొత్తం ముందే ఈయన చెప్పారన్నట్టు ఆ కేసు వచ్చి మొత్తం డీటెయిల్స్ మొత్తం గంగిరెడ్డి తెలుసు అని చెప్పేసి. ఆయన చనిపోయింది ఎప్పుడు? 2020 అక్టోబర్ 3న. సో వన్ బై వన్ చెక్ చేస్తే ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది నారాయణ యాదవ్ గురించి అండి. పాప ఈ నారాయణ యాదవ్ జగన్ అండ్ భారతి వారిద్దరిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చినాడు కారు డ్రైవర్. అతని మీద కేసు నమోదైంది లేదు, పోనీ కేసులో ఎక్యూజ్డ్గా కేసులో విట్నెస్గా అతను పిలిచింది లేదు. అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అతన్ని పిలిచి అడుగుదాం అనుకునే లోపు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్. అతని అంచుకునేలకు మరలా జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. వాస్తవానికి అతనికి సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఏ రకంగా? జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు కూడా హైదరాబాద్ పులివెందులకు వస్తున్నప్పుడు ఎవరెవరితో ఏవో మాట్లాడితే ఏంటి నువ్వు విన్నది చెప్పు అని చెప్పి ఖచ్చితంగా అతను అడుగుతారు. బట్ అన్ఫార్చునేట్లీ పాపం అతను చెప్పకుండానే పాపం చనిపోయాడు అనమాట. అయితే అది సహజ మరణంలా ఉంది, కానీ సహజ మరణం కాదు. పోస్ట్ మార్టం చేసింది లేదు, రిపోర్ట్ ఇచ్చింది లేదు. పాపం అన్యాయంగా అకారణంగా చనిపోయాడండి. ఇప్పటికీ అతని విషయంలో పోలీసులు కేసు నమోదు చేయాలి, వదిలేశారు. నెక్స్ట్ ఈయన నారాయణ యాదవ్ చనిపోయింది, జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్ వచ్చేసి 2019 డిసెంబర్ 6న. నెక్స్ట్ కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇతను వచ్చేసి 2019 సెప్టెంబర్ 3న చనిపోయాడు, వయసు 57 సంవత్సరాలు. పొలంలో గులికలు ఉంటాయి కదా, విష గులికలు, అవి మింగి చచ్చాడు. ఇతను బావ పరమేశ్వర రెడ్డి. ఈ పరమేశ్వర రెడ్డి అప్పుడు ఏర్పడినటువంటి స్విట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దానికి అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈలోపు సిట్ ఇన్స్పెక్టర్ ఎవరుతున్నారో అతను నా చావు కారణం అని చెప్పేసి ఒక 2 పేజీలు లెటర్ రాసేసి చనిపోయాడు. ఆ 2 పేజీల లెటర్ రాసింది ఏదైతే ఉందో శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్ రైటింగ్ కాదు. ఆ సిట్ని ఆపాలన్నట్టు, కేసును ప్రభావితం చేయాలన్నట్టుగా ఆ రోజు ఇతరుని చంపేశారు. బట్ అది ఆత్మహత్యలాగా ఫ్రేమ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఇతనికి సంబంధించి లివర్ అండ్ కిడ్నీ మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఉంటుందండి. పేరు వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ చిన్న పౌచ్ లాంటిది ఉంటుంది. ఇది కిడ్నీకి లివర్కి మధ్యలో. అక్కడ రక్తం వచ్చేసి రక్తస్రావం అయినట్టుంది, అంటే కొట్టారు అతన్ని. శ్రీనివాసరెడ్డి వచ్చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి మొత్తానికి అయితే చెప్పబోయాడు. ఆ మూమెంట్లో అతను కొట్టేసి గులికలు మింగిచ్చేసి చంపేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అన్నది మాత్రం. ఇతను వచ్చేసి కీలకమైనటువంటి ఓ రకంగా అనుమానితుడు అంటాడు. ఎందుకంటే ఆ స్కెచ్ ఎవరేశారు, అందులో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరికి ఎంత అమౌంట్లు ఏంటి, ఆ టీంలో ఉంటారు కదా, ఆ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్ అంటే అనుకోవచ్చు ఈ కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, వయసు 57 సంవత్సరాలు, అనుమానితుడు, చనిపోయింది 2019 సెప్టెంబర్ 3వ తారీఖు. ఇక కల్లూరి గంగాధర్ రెడ్డి,
2022 జూన్ 9న చనిపోయాడు. ఇతను ఫాల్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నన్ను వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను లొంగిపోమన్నట్టు నాకు 10 కోట్లు ఇస్తామని డీలు. ఎవరు ఏంటంటే ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకరెడ్డి లెక్క బ్యాచ్ పేర్లు కూడా చెప్పేసేసి అతను అప్పుడు సిబిఐ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు 2022 నాటికి. సిబిఐకి చెప్పారా? ఆ తర్వాత ఏం చేశాడు? సిబిఐ వాళ్ళు నా చేత ఇలా చెప్పించారు అని మరలా స్టేట్మెంట్. అప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేశారు? కోర్టుకి అతన్ని బెదిరించి రకం చేస్తున్నారన్నారు. ఈలోపు నిజమేంటి అబద్ధం ఏంటి? వాళ్ళు డబ్బులు ఆఫర్ చేసింది నిజమా? సిబిఐలో భయపెట్టింది నిజమా? ఏది నిజమేమో అనేటప్పుడు చనిపోయాడు. అతను అనుమానాస్పదం ఉంది. అదేమంటే హెల్త్ వాళ్ళకి చనిపోయాడు. ఎన్ని డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, నెక్స్ట్ వచ్చేసి మన ఈ గంగాధర్ రెడ్డి, నెక్స్ట్ కీలకమైన వ్యక్తి మన రంగయ్య. సార్ రంగన్నకు ముందు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భారతి వాళ్ళ నాన్నగారు చనిపోయింది అక్టోబర్ 3వ తారీఖు 2020. వాస్తవానికి వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత, అఫ్కోర్స్ ఆయన చంపేసిన తర్వాత ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి నుంచి సిబ్బంది ఆడికెళ్ళారు డ్రెస్సింగ్ చేయడానికి కానీ, మొత్తం అక్కడ అసలు ఏమీ రక్తం మడుగు లేకుండా మొత్తం క్లీన్ చేయటం కానీ. ఈసీ గంగిరెడ్డికి ఆల్రెడీ ముందుగానే మొత్తం ఆయన ఎలా చంపేది ఏంటి కానీ, ఆ తర్వాత ఎలా బాడీని క్లీన్ చేయాలి ఏంటి కానీ మొత్తం ఆయనకి చెప్పారని అంటారు. బట్ ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. అదేమంటే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడని చెప్పేసి ఆయన అంటారు. ఇప్పటికీ అనుమానాస్పదం అది. నెక్స్ట్ మొన్న చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి. ఈ అభిషేక్ రెడ్డి ఆల్రెడీ పోలీసు స్టేట్మెంట్ ఇచ్చాడు, సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఎస్, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పటికే అక్కడ వచ్చేసి అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మొత్తం 6-7 పేర్లు చెప్పారు, మొత్తం రెడ్లే అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. వెళ్ళాను, బాడీ చూడగానే ఘోరమైన మర్డర్ అని నాకు అనిపించింది, డ్రెస్సింగ్ చేయమని చేశాను. ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను మొన్న అనుమానాస్పదంగా చనిపోయాడంటే ఆబ్వియస్లీ అలాగే చనిపోయాడు. అతను చనిపోయినటువంటి 3 రోజుల తర్వాత చనిపోయాడని చెప్పేసి అన్నారు. చనిపోయింది 1 రోజు, 6 రోజులు న్యూస్ కూడా వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత కాదు ట్రీట్మెంట్ అందుతుంది అన్నారు. పాపం మొన్న జనవరి 10, 2025 చనిపోయాడు అభిషేక్ రెడ్డి. వైద్యుడు మరలా, డాక్టర్ కూడా మరలా ఆయన. ఇక రంగన్న. ఈ రంగన్నకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి. సాక్షులు ఏ రకంగా ఇచ్చారండి? పోలీసుల వేధింపుల వల్ల చనిపోయాడు, పోలీసులు పెట్టిన టార్చర్ తట్టుకోలేక హెల్త్ పాడైపోయి చనిపోయాడు, పోలీసుల నెగ్లిజెన్స్ వల్ల రంగన్న చనిపోయాడు. ఏంటి అసలు ఇది? పోలీసుల మీద నెట్టేశారు రంగన్న మరణాన్ని. బట్ రియాలిటీ ఏంటి? అతనికి సరైన ట్రీట్మెంట్ జరగలేదు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెడిసిన్లో రిమైనింగ్ తేడాలు వచ్చాయని చెప్పేసి రంగన్న కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు ఫైల్ అయింది. ముందు చనిపోయినటువంటి ఈ 5గురులో ఎక్కడ కేసు ఫైల్ కాలేదు, బట్ రంగన్న విషయంలో కేసు ఫైల్ అయింది. ఇక ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసని చెప్పేసి వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ చెప్పారు. అనుమానాస్పద మృతి ఇది. క్రూరమైన మనస్తత్వం గల వారిని కనుక ఉపేక్షిస్తూ పోతే రాజకీయం ఘోరాతి ఘోరంగా తయారైపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు నేను చెప్పాడు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేశారు? 2 డిఎస్పీలు, 2 ఎస్ఐలు, 3 సిఐలు, 10 మంది కానిస్టేబుల్, వీళ్ళందరితో ఒక టీం. ఏంటి టీము? వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు ఎందుకు చనిపోయారు, వాళ్ళ మరణాల వెనక అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం బయటకు లాగండి అన్నారు. ఇది అండ్ సిబిఐ ఆల్రెడీ హత్య కేసు సంబంధించి విచారణ ఆల్రెడీ వేగవంతం చేస్తున్నారు. ఐఎమ్ షూర్ త్వరలో ఇంకో ఎవరు చనిపోకుండానే దోషులు ఎవరనేది కోర్టు ముందు పెడతారని చెప్పేసి ఆశిద్దాం.